చేస్తూ ఉన్నారు. సిస్టర్ మనం ఒక వాక్యాన్ని ప్రకటిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అంకుల్. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయంనకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని యొక్క సహాయం నిమిత్తమే ప్రార్థన చేసుకుని సమర్థ గొప్ప సప్రమిత పరదేవుల సన్బటన ప్రభా, నేనైతే పాపని ఎంత మాత్రం పనికిరానని అయినప్పటికీ మనం ప్రేమించి ఏర్పరచుకొని రక్షించుకున్న విధానానికి మీకు ఎంతో వందనసేయ. అవునేసే ప్రభా, నాకు కూడా ఇచ్చిన భాగ్యం బట్టి మీకు ఎంతో వందనలేసేయ. అవునేసే ప్రభా, నన్ను కూడా మీ నోటి బుర్రగా వాడుకుంటూ వస్తారు. నమ్ముతాను ప్రభా, నా నోట మీ మాటలించండి ప్రభా, అభిషేకించి వాడుకుంటూ వస్తారు. నమ్ముతాను ప్రభా, సాతాను డిస్టర్బెన్స్ నుంచి మీరే తప్పించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. మీరే నాతో ప్రభా, ఇక్కడ ఉన్న బిడ్డలందరితో మీరు మాట్లాడుతూ వస్తారు. నమ్ముతాను ప్రభా, ఏ అక్కడతో వచ్చామో ప్రభా, మాతో కూడా మీరే మాట్లాడుతూ వస్తారు. నమ్ముతాను ప్రభా, నాకు కూడా మీరే మీ జ్ఞానం దయచేసి వస్తారు. నమ్ముతాను ప్రభా, సొంత తలంపులతో కాకుండా ప్రభా, మీరు ఇచ్చిన జ్ఞానంతో ఇక్కడ జరగడానికి మీరే కృప చూపిస్తూ వస్తారు. నమ్మితే కొద్దిచ్చిన ప్రార్థన యేసుకృష్ణాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే మనం ఈరోజు దేవుడు మనల్ని రక్షించుకున్నారా, కాబట్టి మనం ఒక విశ్వాసిగా మన జీవితంలో ఎలా ఉండాలో మనం చూసుకుందాం. ఇక్కడ 2 కొరింథీ 6:16 చూసుకున్నట్లయితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. దేవుడు మనకి ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అంటే అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుణ్ణి విశ్వసించని వారు, దేవుణ్ణి నమ్మని వారు, అంటే దేవుడు అంటే ఇంకా తెలియని వారు, అంటే లోకంలో ఉన్నవారు అన్నట్టుగా. వాళ్ళతో జోడుగా ఉండకుడి. ఎందుకంటే మనము వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు మనలోకి వస్తాయని. అట్లా అంటే మనం ఒకరితో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే ఉంటారో మనం కూడా అలాగే చేంజ్ అవుతాం అన్నట్టు. ఇంకా మనం ఎలా ఉంటామో మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మనలాగా అట్లా దేవుడు మనల్ని చేస్తాడన్నట్టు. కాబట్టి మనము అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని దేవుడు ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నాడు. మనము వాళ్ళతో జోడుగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రభావితం చేసేవారుగా ఉంటూ వస్తారు. కానీ మనం ఎలా ఉండాలంటే, మనం వాళ్ళని ప్రభావితం చేయాలి. అంటే మనం దేవుని యందు వాళ్ళని నడిపించేవారుగా ఉండాలి. ఇంకా మనము ఎవరితో సహవాసం చేయాలి మరి అంటే, విశ్వాసులతో సహవాసం చేయాలి. అంటే దేవుని నమ్మిన వారితో. మనం ఎప్పుడైతే విశ్వాసులతో సహవాసం చేస్తామో అప్పుడు వాళ్ళు మనల్ని గద్దించేవారుగా ఉంటారు. మనం ఏమైనా తప్పులు చేస్తే వారు మనల్ని, అంటే అది తప్పు ఇది కరెక్ట్ అని వాళ్ళు మనకు తెలియజేసేవారుగా ఉంటారు. కాబట్టి ఈ దినాన దేవుడు మనకి జ్ఞాపకం చేసింది ఏంటంటే, మనము విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. అంటే మన దగ్గర ఒక విశ్వాసి ఉన్నప్పుడు మనం విశ్వాసులతోనే ఉండాలన్నట్టు. అలా ఉండాలని దేవుడు ఈ దినాన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం బైబిల్లో ఒక వ్యక్తిని చూసుకున్నాం. అయితే అబ్రహాము, లోతు. దేవుడు అబ్రహాంకి దర్శనం వస్తాడు, అంటే కానాన్ దేశానికి వెళ్ళమని. అప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా ఉంటారు. అయితే ఆ లోతు అబ్రహాంతో నేను కూడా వస్తా అని చెప్తారు. అయితే వాళ్ళిద్దరు వెళ్తారు, ఒక 1500 కిలోమీటర్ అట్లా ప్రయాణం చేస్తారు. తర్వాత వాళ్ళ గొర్రెల కాపర్లు ఉంటారు కదా, అబ్రహాము గొర్రెల కాపరి, ఇంకా లోతు గొర్రెల కాపరి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ అయితే, చిన్న గొడవ. అప్పుడు అబ్రహాము లోతుతో అంటాడు, అంటే నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఏ ప్రాంతం ఎంచుకుంటావు అంటే, ఆ లోతు ఏమాత్రం ఆలోచించకుండా అతని వెళ్ళి చూపుతో సొదొమ గొమొర్రా అని చెప్తాడు. ఎందుకంటే అది చాలా చూడడానికి రమ్యమైనదిగా, పచ్చగా, అందంగా కనిపిస్తుంది. కాబట్టి లోతు సొదొమ గొమొర్రాని ఎంచుకునేవాడు ఉంటూ వస్తున్నాడు. కానీ అబ్రహాం అయితే విశ్వాస చూపుతోని ఉంటూ వస్తున్నాడు.
లోతు సొదొమ గొమొర్రాని ఎంచుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనం కూడా నార్మల్ గా మనకి ఎక్కడైనా సీట్ వచ్చిందన్నా మనకి ఇంకా వేరే ప్రాంతానికి వెళ్ళాలన్నా ఫస్ట్ మనం అక్కడ చూసుకొని వస్తాం కదా. అలాగే లోతు గారు కూడా అక్కడ ఆ ఆ ప్రాంతం గవిని యొద్ద గుడారం వేసుకొని కొన్ని రోజులు అతను నుండి అక్కడ ప్రజలందరినీ చూస్తున్నాడు. అప్పుడు అక్కడ ప్రజలందరూ బహు పాపులుగా ఉంటూ వస్తున్నారు. అంటే పాపులు మాత్రమే కాకుండా చాలా అంటే ఘోరమైన పాపులుగా ఉన్నారు. అయినప్పటికీ లోతు అక్కడే ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఇక్కడ మనం లోతుని చూసుకున్నట్లయితే అతను అవిశ్వాసులతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ కేవలం అక్కడ అతనికి మంచి కనిపించింది కాబట్టి అతను ఆ ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దానికి అలా ఉన్నాడు కాబట్టి లోతు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు లోతు. ఇంకా అతని భార్య లోకస్తురాలు అయిపోయింది. అతని ఆలోచనలు ఇంకా చెడు నిర్ణయాలు తీసుకునేవాడు అంటూ వచ్చాడు. అది ఎందుకంటే ఆయన కేవలము అవిశ్వాసులతో జోడుగా ఉండడం ద్వారా అలా అయిపోతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా మరి మన జీవితంలో ఎలా ఉన్నాము అది మనం పరీక్షించుకున్నాం. నిజంగా మనం దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నామా? వాళ్ళు గద్దిస్తారు అట్లా ఇట్లా అనేసి మరి మనం దూరంగా అవిశ్వాసులతో ఉన్నామా? మరి మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం, పరీక్షించుకుందాం మనల్ని మనం. ఒకవేళ మనం ఇన్ని రోజులు అవిశ్వాసులతో ఉంటే మనం పరీక్షించుకొని ఇక నుంచైనా విశ్వాసులతో ఉండడానికి మనం ఇష్టపడదాం. ఇంకొకటి దేవుని బిడ్డలు ఎలాగుండాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే ఒక విశ్వాసిగా ఇంకా మనం ఎలా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఎలా ఉండాలంటే ఇక్కడ ఆత్మఫలాలు కలిగి ఉండాలంట. ఇప్పుడు మన చెట్టు ఎవరు? దేవుడు. ఇప్పుడు నార్మల్ గా ఒక మంచి చెట్టు మంచి ఫలాలని ఫలిస్తుంది. అదే ఇప్పుడు ఒక పురుగు పట్టిన చెట్లు ఉంటే దాని ఫలాలు కూడా పాడైపోయినవిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మన దేవుడు చెట్టుగా ఉంటూ వస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మన ఫలాలు ఎలా ఉండాలి? దేవుని వల్ల ఉండాలి. దేవునిలో ఏముందంటే ప్రేమ ఉంది, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి మనం కూడా మన జీవితంలో ప్రేమ కలిగి ఉంటున్నామా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇతరులను ఎలా ప్రేమించిండు, ఇప్పటికి కూడా దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తుండు. మనం ఎన్నిసార్లు తప్పు చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా మనల్ని ప్రేమిస్తుండు. కాబట్టి కేవలం మనపై ఉన్న ప్రేమతో దేవుడు అంత గొప్ప త్యాగాన్ని మన గురించి చేస్తూ వచ్చాడు కదా. కాబట్టి మనం కూడా దేవుని గురించి ఆయన చిత్త ప్రకారం ఆయన గురించి మనం ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. అలా దేవుని మనం ప్రేమించాలి. ఇంకా మనం ఇతరుల్ని ప్రేమిస్తూ వాళ్ళు కూడా నశించిపోకుండా ఉండడానికి వాళ్ళకు కూడా మనం దేవుని గురించి చెప్పాలి. అలా మనం ఇతరులను ప్రేమించాలి. మనుషులు అయినప్పటికీ వాళ్ళు తప్పు చేసినప్పటికీ మనం క్షమించి వాళ్ళని ప్రేమించేవారుగా ఉండాలి. ఇంకా వాళ్ళకి మంచి త్రోవలు మనం చూపించేవారుగా ఉండాలి. ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి. మనం దేవుని యందు జ్ఞానం ఇవ్వమని దేవుడిని అడిగితే అప్పుడు దేవుడు మనకి దయచేస్తాడు. ఇంకా సంతోషంగా ఉండాలి. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనలో దేవుని ఆత్మ ఉంటే మనం నిజంగా చాలా సంతోషంగా ఉండేవారుగా ఉంటాం. కాబట్టి మనం కూడా ఆయన ఆత్మను కలిగి ఉండాలి. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే దేవుడు ఆయన ఆత్మను మనకు దయచేసే దేవుడుగా ఉంటూ వస్తాడు. ఆయన మన పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ మన చుట్టూ మనం ఏ టెన్షన్ లో ఉన్నప్పటికీ దేవుడు మనలో ఉంటే మనం నిజంగా చాలా
అంటే దేవుని బిడ్డలు చాలా సంతోషంగా ఉండేవారుగా ఉంటారు. ఇంకా సమాధానము. సమాధానం అంటే ఇంకా మనకు ఎలాంటి భయం ఉన్నప్పటికీ, ఎలాంటి భయమైనా, ఆందోళన అంటే మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని పైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని దయచేసేవాడుగా ఉంటాడు. ఇంకా మనం దేవుని యందు సరి అయిన సంబంధం కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని దయచేసే దేవుడుగా ఉంటాడు. ఇంకా దీర్ఘశాంతము. అంటే మనకు చాలా ఓపిక ఉండాలి. అంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి, అంటే ప్రత్యేకింపబడినాం కాబట్టి మనకి చాలా ఓపిక ఉండాలి. అంటే మనం కూడా ఇతరుల్ని దేవుని యందు నడిపించాలి కాబట్టి మనకు చాలా ఓపిక ఉండాలి. ఆ ప్రయాణంలో అంటే మనం ఇతరులని దేవుని యొద్దకు నడిపించే ప్రయాణంలో మనకెన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు, శోధనలు వస్తాయి. కాబట్టి అయినప్పటికీ మనం వాటిని జయించి మనము దేవునికి అంటే దేవుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉండడానికి ఇష్టపడాలి. దయాళుత్వము అంటే మనము ఇతరుల పట్ల దయ చూపించే వారిగా ఉండాలి. అంటే బీద వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి సహాయం చేసే వారుగా ఉండాలి. ఇంకా మనకు తెలిసిన వాళ్ళే ఏదైనా ఆపదలు ఉంటే మనం వాళ్ళని ఆదుకునే వారుగా ఉండాలి. ఇంకా ఎవరైనా ఏడుస్తుంటే మనం ఓదార్చాలి. ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని వాళ్ళ బాధ ఏంది అని మనం అడిగి వాళ్ళని పరామర్శించే వారిగా ఉండాలి. ఇంకా మంచితనము. మన క్రియలే మనం దేవుని పోలి నడుచుకుంటున్నామా లేదా అని చెప్తాయి. కాబట్టి ఇంకా మనం మంచిగా ఉండాలి. మంచితనం అంటే ఆయన బిడ్డలుగా ఉండడం, అంటే మంచి పనులు చేయడం. అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు చూసినప్పటికీ చూడకపోయినప్పటికీ దేవుడు నన్ను చూస్తుండు అని ఒక భయం ఉంచుకొని మనము మన క్రియలు మంచిగా ఉంచుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా విశ్వాసము. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను నమ్మకంగా మనము చేయాలి. ఇంకా ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు అయినప్పటికీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే నిజంగా ఈ గొప్ప సృష్టిని కలుగజేసిన దేవుడు అతనికి మన ప్రాబ్లం ఎంత కాదు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటూ వస్తాడు. ఇంకా సాత్వికము. సాత్వికం అంటే మనం మంచితనంతో అంటే గర్వం లేకుండా ఉండాలి. మృదువుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఆశా నిగ్రహము అంటే మనకి ఇష్టమైనది కాకుండా దేవునికి ఇష్టమైంది మనం జరిగించేవారుగా ఉండాలి. ఇంకా ఆయన బిడ్డలుగా జీవించేవారుగా ఉండాలి. ఆశా నిగ్రహం అంటే ఇప్పుడు మన లోకంలో ఉన్నాం కాబట్టి మనకు లోకంలో ఉంది మనల్ని ఆకర్షిస్తుంది. అంటే నువ్వు అది చెయ్యు ఇది చెయ్యు అని అనుకుంటా మన శరీరం చెప్తా గానీ మన ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్తాడు కదా దేవుడు. కాబట్టి మనం కూడా మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన ఆశను మనము కంట్రోల్ చేసుకునే వారిగా ఉండాలి. అంటే మన చుట్టూ వాళ్ళు ఏం చేసినప్పటికీ అంటే వాళ్ళు లోకంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చేసిన నేను చేస్తా అంటే మనకు కూడా అప్పుడప్పుడు ఆశ ఉంటది. అంటే అది చేయాలి ఇది చేయాలి. కానీ మనము ప్రత్యేకింపబడినాం కాబట్టి మన ఆశని కంట్రోల్ చేసుకునే వారు ఉండాలి. ఇంకా మనం కోపంగా ఉండకూడదు. మన మాటలు మృదువుగా ఉండాలి. ఇంకా మన ఆలోచనలు ఏదైనా కానీ దేవుని ఇష్ట ప్రకారం జరిగించేవారు ఉండాలి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి నిజంగా ఒకవేళ మనం ఆయన బలంగా ఉన్నాము అని అంటే ఈ ఆత్మ ఫలాలన్నీ మనలో కనిపిస్తున్నట్టు. నిజంగా వాళ్ళు విశ్వాసులే అని ఇతరులు తెలుసుకోవడానికి మనలో ఈ ఫలాలు ఉంటే వాళ్ళు గుర్తుపడతారంట. అంటే మనం అంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడి దినాన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మన ప్రవర్తనలో, మాటల్లో, మన క్రియల్లో
అన్నిట్లో కూడా దేవునికి మాదిరిగా అంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా మూడోది చూసినట్లయితే ఆయనని మహిమపరిచే వారిగా ఉండాలి. 1 కొరింథీ 10:31. 1 కొరింథీలో రాసిన పత్రిక 10:31. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. ఇక్కడ మనం ఏం చేసినప్పటికీ దేవుని మహిమ కోసం చేసేవారు ఉండాలి. అంటే మన ప్రతి విషయాల్లో అంటే మనము ఆయన చిత్తాన్ని కనుగొనాలి. అంటే దేవుని చిత్తం ఏది, ఆయనకు మహిమ వచ్చేదేనా, అంటే మనం ఒకవేళ ఏదైనా చేస్తున్నప్పటికీ నిజంగా దేవుని చిత్తం ఉందా, ఆయనకు మహిమ తెచ్చేవాళ్ళు ఉంటామా ఒకవేళ చేస్తే అని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని అడిగి మనము చేస్తే దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మనం అలా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఆయనని ఏ విధంగా మహిమపరిచేవారు ఉండాలంటే మన పరిశుద్ధతలో. మనం మన ఆత్మీయమైన జీవితంలో పరిశుద్ధంగా ఉంటూ ఆయనను మహిమపరచాలి. అంటే పరిశుద్ధంగా ఉంటే నిజంగా వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు అంటే మనం దేవునికి అంటే దేవుడు మనల్ని చూసి బాధపడేవాడు కాకుండా సంతోషించేవాడిగా ఉండాలని దేవుడి దినాన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన పరిశుద్ధమైన జీవితంలో మనం మంచి క్రియలు చేస్తూ మన పరలోకపు తండ్రి ఎలాగైతే ఉన్నాడో, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటూ వచ్చాడో మనం కూడా అలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటూ మన మాటల్లో క్రియల్లో ప్రవర్తనలో మన ఆత్మీయమైన జీవితంలో మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే మనం విధేయులంగా ఉండాలి. అంటే దేవుడు మన కోసం అంతగా త్యాగం చేసింది కాబట్టి మనం ఆయనకి విధేయత కలిగి ఉండాలి. ఎలా అంటే ఆయన మాట అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలి. దేవుని చిత్తం ఏంటంటే మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఆయన గురించి ఇతరులకు చెప్పడం దేవుని చిత్తము. అంటే దేవుని గురించి అంటే దేవుడు మన గురించి అంత చేసిండు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. అది దేవుడు ఏం చేసిండు అని మనం ఇతరులకు చెప్పడం దేవుని చిత్తం. కాబట్టి అలా దేవుని చిత్తం జరిగిస్తూ మనము ఆయనకు విధేయులంగా ఉండాలని దేవుడి దినాన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ప్రేమతో మనం ఇతరుల్ని ప్రేమిస్తూ దేవుని కూడా ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయనని మహిమపరచాలి. అప్పుడు మనం ఎప్పుడైతే మనం ఇతరులని ప్రేమిస్తామో అంటే సంపూర్ణమైన ప్రేమతో దేవుడు మనల్ని ఎలా ప్రేమించిండో అలా మనం ఇతరులను ప్రేమిస్తామో అప్పుడు ప్రజలు మనలో దేవుని చూస్తారంట. నిజంగా మరి మనం ప్రేమలో విధేయతలో మన పరిశుద్ధతలో ఆయన మహిమపరిచే వారు ఉన్నామా అని మనం పరీక్షించుకున్నాం. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అంటే మనము ఎవరితో ఉన్నాం పరీక్షించుకున్నాం. అంటే మనం విశ్వాసులతో ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా మనం ఆయన ఆత్మఫలాలు అంటే ఆత్మఫలాలు మనలో కనబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ మనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఫస్ట్ అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు. ఇంకా ఆత్మఫలాలు మనలో కనపరచాలి. ఇంకా దేవుని మహిమపరచాలి. దేవుని 3 విషయాలలో అంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. దేవుడు మనకి ఈరోజు ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పరిశుద్ధతలోను, మన విధేయతలోను, మన ప్రేమలోను ఆయనను వారిగా ఉండాలి. కాబట్టి మనం కూడా మనం ఇప్పుడు పరీక్షించుకొని మనం ఎలా ఉండాలో అంటే దేవుడు ఎలా ఇష్టపడుతున్నాడు, మనం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడో అలా జీవిద్దాం. కొద్ది చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఎక్కడి వాక్యం పంచుకున్నటువంటి దేవరాజులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తాను. ఏమైనా వాక్యం గురించి మనం ఆలోచించినప్పుడు సిస్టర్
ముఖ్యంగా విశ్వాసులతో ముఖ్యంగా విశ్వాసులతో ముఖ్యంగా ప్రత్యేక